హలో దేవ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక ఇంపార్టెంట్ కన్స్ట్రక్షన్ గురించి తెలుసుకుందాం. అదేంటంటే ఆల్ టు మై సెల్ఫ్ అండ్ ఆల్ బై మై సెల్ఫ్. సో ఏంటి వీటి రెండింటి యొక్క ఉపయోగం ఏంటి, దీన్ని ఎలా మనం గ్రామర్ మిస్టేక్స్ లేకుండా ఉపయోగించాలో చూద్దాం. సో చూడండి, మై సెల్ఫ్ అంటే నేనే అని అర్థం, అంటే నాకే నేనే అనే మీనింగ్స్ వస్తాయి. సో ఇలాంటి వర్డ్స్ని ఏమంటాము అంటే ఇది ప్రొనౌన్, కానీ ఎలాంటి ప్రొనౌన్ అంటే రిఫ్లెక్సివ్ ప్రొనౌన్. రిఫ్లెక్సివ్ ప్రొనౌన్. సో వీటిలో ఎన్ని రకాలు ఉన్నాయి? హిమ్సెల్ఫ్, హర్సెల్ఫ్, యువర్ సెల్ఫ్, లేక యువర్ సెల్ఫ్ ప్లూరల్ నంబర్ అనుకోండి, యువర్ సెల్ఫ్ అనాలి. యువర్ సెల్ఫ్, దెమ్సెల్వ్స్ అంటే బహువచనం కాబట్టి వాళ్ళే వాళ్ళకే అని చెప్పేటప్పుడు దెమ్సెల్వ్స్ అనాలి. సో నాకే అంటే మై సెల్ఫ్. సో వీటిని ఏమంటాం మనం? రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అంటాం. అంటే హిమ్సెల్ఫ్ అంటే అతనికే, అతనే, స్వయంగా అతనే అని చెప్పే అర్థంతో ఉపయోగిస్తాం అన్నమాట. సో కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో ఫస్ట్ ఈ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ ఎలా ఉపయోగించాలో కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. తర్వాత వీటిని మనం ఎలా ఉపయోగించాలో చూద్దాం. షీ హర్ట్ హర్ సెల్ఫ్. ఆమెను ఆమె గాయపరుచుకుంది. ఇక్కడ పాస్ట్ టెన్స్ అనమాట. హర్ట్. షీ హర్ట్ హర్ సెల్ఫ్. షీ హర్ట్ హర్ సెల్ఫ్ వైల్ కటింగ్ వెజిటబుల్స్. కూరగాయలు తరిగేటప్పుడు షీ కట్ హర్ సెల్ఫ్. షీ బర్న్ట్ హర్ సెల్ఫ్ వైల్ కుకింగ్. ఆమె అంటే కాల్చుకుంది, అంటే కాలింది అని, ఆమె గాయపరుచుకుంది స్వయంగా. ఓకే. సో అతనే ఒప్పుకున్నాడు అతను తప్పు అని. ఏం చెప్పాలి? హీ అడ్మిటెడ్ అంటే ఇక్కడ ఏంటి? ఒప్పుకోవడం అని. అడ్మిటెడ్ హిమ్సెల్ఫ్ హీ వాజ్ రాంగ్. హీ అడ్మిటెడ్ హిమ్సెల్ఫ్ హీ వాజ్ రాంగ్. ఇక్కడ దట్ కూడా పెట్టొచ్చు మనం. హీ అడ్మిటెడ్ హిమ్సెల్ఫ్ దట్ హీ వాజ్ రాంగ్ అంటే అతనే ఒప్పుకున్నాడు. దీన్ని ఇంకో రకంగా కూడా చెప్పొచ్చు మనం. ఎలా అంటే హీ హిమ్సెల్ఫ్ అని చెప్పి హీ హిమ్సెల్ఫ్ అడ్మిటెడ్ దట్ హీ వాజ్ రాంగ్, ఇలా కూడా చెప్పొచ్చు. అతనే స్వయంగా అని చెప్పేటప్పుడు హీ హిమ్సెల్ఫ్ అంటే కొంచెం బలంగా చెప్పాలంటే అతనే స్వయంగా ఒప్పుకున్నాడు, హీ హిమ్సెల్ఫ్ అని చెప్పొచ్చు. లేదా హీ అడ్మిటెడ్ హిమ్సెల్ఫ్, అతనే ఒప్పుకున్నాడు, ఇలా కూడా చెప్పొచ్చు. షీ హర్సెల్ఫ్ అడ్మిటెడ్, షీ హర్సెల్ఫ్ మేడ్ ద కైట్. ఇప్పుడు చూడండి, ఆమె స్వయంగా గాలిపటం తయారు చేసింది. షీ హర్సెల్ఫ్ మేడ్ ఇట్, ఆమె స్వయంగా చేసింది. సో షీ మేడ్ ద కైట్ హర్సెల్ఫ్ అని కూడా చెప్పొచ్చు. షీ మేడ్ ద కైట్ హర్సెల్ఫ్ అని కూడా చెప్పొచ్చు. షీ హర్సెల్ఫ్ మేడ్ ఇట్ అంటే ఆమె స్వయంగా చేసింది అని చెప్పడానికి ఇలా కూడా మనం చెప్పొచ్చు అనమాట. సో ఐ మై సెల్ఫ్ టోల్డ్ హిమ్, నేనే అతనికి చెప్పాను. ఐ మై సెల్ఫ్ టోల్డ్ హిమ్. లేదు, ఐ టోల్డ్ హిమ్ మై సెల్ఫ్, నేనే చెప్పింది అతనికి. ఐ టోల్డ్ హిమ్ మై సెల్ఫ్, నేనే చెప్పాను, ఎవరో కాదు, ఇలా కూడా మనం చెప్పొచ్చు అనమాట. సో ఇప్పుడు మనం ఈ రెండింటిని ఎలా ఉపయోగించాలో చూద్దాము. ఏంటి ఆల్ టు మై సెల్ఫ్ అంటే? ఆల్ టు మై సెల్ఫ్ అంటే మొత్తానికి అంతా నీకే, ఎవ్వరు కానీ షేర్ చేసుకోరు, మొత్తానికి అంతా నీకే అని చెప్పాలనుకోండి ఈ ఫ్రేజ్ని ఉపయోగిస్తాము. అంటే ఆల్ టు మై సెల్ఫ్ అంటే నాకే, ఆల్ టు హర్ సెల్ఫ్ అంటే ఆమెకే, ఆల్ టు హిమ్ సెల్ఫ్ అంటే అతనికే. అతని ఫ్రెండ్స్ బయటికి వెళ్ళారు, సో ఆ రూమ్ మొత్తానికి అతనికి, ఇంకెవ్వరు లేరు అంటే ఏం చెప్పాలి?
His friends are away today. He has got the room all to himself. He has got the room to himself or all to himself అని ఆల్ టు హిమ్సెల్ఫ్, అతనికి ఇంకా ఎవ్వరు కూడా లేరు, మొత్తం నీదే అని చెప్తుంటాం కదా, టు హిమ్సెల్ఫ్. అలాగే he has got the house all to himself, అంతా మొత్తం అతనికే, అందరూ బయటికి వెళ్ళారు కాబట్టి he has got the house all to himself. You can have this pizza all to yourself. So you can లేదు have this pizza, you can have this pizza all to yourself, నీకే. You don't want to share with others. సో ఎవరితో నువ్వు షేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. యూ కెన్ హ్యావ్ దిస్ పిజ్జా ఆల్ టు యువర్ సెల్ఫ్ అంటే ఎవరితో నువ్వు షేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు, మొత్తానికి నీకే, ఆల్ టు యువర్ సెల్ఫ్. సో మొత్తానికి నీకే అని చెప్పేటప్పుడు మనం ఏం చెప్తాం, ఆల్ టు యువర్ సెల్ఫ్, ఆల్ టు హర్ సెల్ఫ్. ఆమెకి అంటే ఆల్ టు హర్ సెల్ఫ్, అతనికి అంటే ఆల్ టు హిమ్సెల్ఫ్, వాళ్ళకి అంటే ఆల్ టు దెమ్సెల్ఫ్స్, ఇలా చెప్తాం అనమాట. మరి ఆల్ బై హిమ్సెల్ఫ్ ఆర్ ఆల్ బై హర్ సెల్ఫ్, ఆల్ బై దెమ్సెల్ఫ్స్, ఈ స్ట్రక్చర్ని ఎలా ఉపయోగిస్తాం, ఈ ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్ని ఎలా ఉపయోగిస్తాము అంటే ఆల్ బై ఐ క్లీన్ ద హౌస్ ఆల్ బై మై సెల్ఫ్ అంటే ఏంటి, అలోన్ అంటే ఎవరు, వితౌట్ ఎనీవన్స్ హెల్ప్, ఎవరు హెల్ప్ చేయకుండా నేనే చేశాను, మొత్తం నా మీదనే, అంటే ఒక సాయం చేయకుండా నేనే చేశానని చెప్పాలంటే ఆల్ బై మై సెల్ఫ్. సో ఐ క్లీన్డ్ ద హౌస్ ఆల్ బై మై సెల్ఫ్, ఆల్ బై మై సెల్ఫ్ అనొచ్చు, లేదా మై సెల్ఫ్ అని కూడా, బై మై సెల్ఫ్ అని కూడా అనొచ్చు, ఆల్ బై మై సెల్ఫ్ అని కూడా అనొచ్చు. ఐ కంప్లీటెడ్ ద ప్రాజెక్ట్, నేను ఈ ప్రాజెక్ట్ని ఎలా అంటే కంప్లీటెడ్ ద ప్రాజెక్ట్ ఆల్ బై మై సెల్ఫ్, ఎవరి సహాయం లేకుండా నేనే కంప్లీట్ చేశాను అని చెప్పాలంటే మనం ఆల్ బై మై సెల్ఫ్ అన్న స్ట్రక్చర్ని ఉపయోగించవచ్చు. ఆమె ఒక్కటే నివసిస్తూ ఉంది అంత పెద్ద ఇంట్లో అని చెప్పాలనుకోండి, షీ లివ్స్ ఆల్ బై హర్ సెల్ఫ్, ఆల్ బై హర్ సెల్ఫ్ ఇన్ అన్ ఎనామస్ హౌస్ అంటే పెద్ద ఇల్లు అని. ఇనామస్ హౌస్ అంటే అంత పెద్ద ఇంట్లో. షీ లివ్స్ ఆల్ బై హర్ సెల్ఫ్ అంటే షీ లివ్స్ అలోన్, ఎవరు కానీ లేరు, ఆమె ఒక్కతే అని చెప్పేటప్పుడు ఆల్ బై హర్ సెల్ఫ్ అన్న ఎక్స్ప్రెషన్ మనం యూజ్ చేయొచ్చు అనమాట. ఆమె ఒక్కతే నలుగురు పిల్లల్ని పెంచింది ఎవరి సహాయం లేకుండా. షీ రైజ్డ్ 4 children ఆల్ బై హర్ సెల్ఫ్, ఆల్ బై హర్ సెల్ఫ్, ఆమె పెంచింది అనమాట ఎవరి సహాయం లేకుండా అని చెప్పాలంటే ఏంటి అంటే ఎలా చెప్పచ్చు, ఆల్ బై హర్ సెల్ఫ్ అనాలి. షీ రైజ్డ్ అంటే ఆమె పెంచింది నలుగురు పిల్లల్ని, ఆల్ బై హర్ సెల్ఫ్, బై హర్ సెల్ఫ్ అని కూడా చెప్పచ్చు, ఆల్ బై హర్ సెల్ఫ్ అని కూడా చెప్పచ్చు అనమాట. సో యూ హ్యావ్ టు డూ యువర్ హోంవర్క్, నువ్వు హోంవర్క్ చేయాలి అంతట నువ్వే, ఎవరి సహాయం లేకుండా. యూ హ్యావ్ టు కంప్లీట్ యువర్ హోంవర్క్ బై యువర్ సెల్ఫ్, నువ్వే చేయాలి, ఎవరి సహాయం తీసుకోకూడదు. యూ హ్యావ్ టు కంప్లీట్ యువర్ హోంవర్క్ బై యువర్ సెల్ఫ్ అంటే యూ షుడెంట్ టేక్ ఎనీ వన్స్ హెల్ప్ అని, నువ్వే చెయ్యాలి. సో ఆ బాబు ఒక్కటే ఆడుకుంటూ ఉన్నాడు గార్డెన్లో. ది చైల్డ్, లేదా చైల్డ్ అంటే జనరల్గా బిడ్డ అని, అది బాబు అయినా పాప అయినా, ది చైల్డ్ ఈజ్ ప్లేయింగ్ ఆల్ బై హిమ్సెల్ఫ్ in the garden. So
ద చైల్డ్ ఈస్ ప్లేయింగ్ ఆల్ బై హిమ్సెల్ఫ్. అతనే ఆడుకుంటున్నాడు. మనం యానిమల్స్‌కి కూడా హిమ్సెల్ఫ్‌ని ఉపయోగించొచ్చు అనమాట. సో, యానిమల్స్‌కి కూడా హిమ్సెల్ఫ్ అన్న షీ అంటే జంతువుల్లో కూడా మేల్, ఫీమేల్ ఉంటాయి కాబట్టి మనం హిమ్సెల్ఫ్ అన్న రిఫ్లెక్సివ్ ప్రొనౌన్‌ని యానిమల్స్‌కి కూడా ఉపయోగించొచ్చు. ద క్యాట్ వాష్డ్ హిమ్సెల్ఫ్. ద క్యాట్ వాష్డ్ హిమ్సెల్ఫ్. సో, ఇలా మనం యూజ్ చేయొచ్చు అనమాట. సో, ఒంటరిగా అని చెప్పేటప్పుడు కూడా మనం ఆల్ బై వన్ సెల్ఫ్ అన్న ఫ్రేజ్‌ని ఉపయోగించొచ్చు. ఎగ్జాంపుల్‌కి ఎందుకు మీ తమ్ముడిని నువ్వు ఒంటరిగా వదిలేసావు? వై డిడ్ యూ లీవ్ యువర్ లిటిల్ బ్రదర్ ఆల్ బై హిమ్సెల్ఫ్. ఎందుకు వదిలిపెట్టావు అలాగా? ఆల్ బై హిమ్సెల్ఫ్. వై డిడ్ యూ లీవ్ యువర్ లిటిల్ బ్రదర్ ఆల్ బై హిమ్సెల్ఫ్ అంటే ఎందుకు ఒంటరిగా వదిలావు అని అర్థం. సో, ఆ పాప జస్ట్ 3 ఇయర్సే కానీ తన పేరు తానే రాసింది. అంటే ఎవరి సహాయం లేకుండా అని చెప్పాలంటే షీ ఈస్ జస్ట్ 3 years old but she wrote her name all by herself. ఆమె రాసింది ఎవరి సహాయం లేకుండా. She wrote her name all by herself. సో, అతను స్కూల్‌కి వెళ్తున్నాడు, చిన్న పిల్లాడే కానీ he is going to school all by himself. అంటే ఎవరు తీసుకెళ్ళట్లేదు. ఫర్ ద ఫస్ట్ టైమ్ టుడే he is going to school all by himself. ఇలా మనం చెప్పొచ్చు అనమాట. హర్‌సెల్ఫ్, హిమ్‌సెల్ఫ్, దెమ్‌సెల్వ్స్ ఈ స్ట్రక్చర్‌ని ఈజీగా మనం ఇలా ఉపయోగించొచ్చు. కాబట్టి ఈ టాపిక్ హెల్ప్‌ఫుల్ అనిపిస్తే మీకు ఈ టాపిక్ హెల్ప్‌ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.